ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పార్లమెంట్ సభ్యుడు, ప్రస్తుత కేంద్ర మంత్రిగా పనిచేస్తున్నటువంటి పెమ్మసాని గారు తన మాటల హద్దు చాలా విపరీత అర్థాలకు దారితీస్తూ ఉంది. ఒక కేంద్ర మంత్రి ఎప్పుడూ మాట్లాడకూడనటువంటి మాటలు ఈరోజు ఆయన మాట్లాడుతున్నాడు. అదేమిటి అంటే జగన్మోహన్ రెడ్డి గారిని మాటలతో చంపేస్తాడట. మాటలతో ఎలా చంపుతారండి? నాకు బాలకృష్ణ గారి సినిమాల్లో కత్తులతో కాదు కంటి చూపులతో చంపుతాం ఇలాంటి సినిమా డైలాగులు తెలుసు. కానీ రాజకీయంగా ఒక వ్యక్తిని మాటలతో చంపడం అంటే ఏమిటి? పెమ్మసాని గారు మీరు చెప్పండి. అయితే నాకు మీ చరిత్ర, మీ తెలుగుదేశం పార్టీ పునాదుల యొక్క చరిత్ర యొక్క గత మీ యొక్క వ్యవహార శైలి అంతా కూడా గమనిస్తే నాకు కొన్ని అంశాలు గుర్తొస్తున్నాయి. మాటలతో చంపడం అంటే ఏంటి? వంగవీటి మోహన్ రంగా గారిని రౌడీ అని చిత్రీకరించి మర్డర్ చేయించే టైపా మాటలతో చంపడం అంటే? లేదా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని స్త్రీలోలుడు అని ముద్రేసి ఆయన వెన్నుపోటు పొడిచి ఆయన గుండెపోటుతో చచ్చిపోయేదాకా కూడా మాటలతో చిత్రవద చేయడమా? మాటలతో మీరు చంపడం అంటే మీ ఉద్దేశం అదేనా పెమ్మసాని గారు? ఇంకా లేదు అనుకుంటే బెల్లి లలితక్క గారిని అక్రమ సంబంధాలు అంటగట్టి వల్ల ఆవిడ చనిపోయిందని చెప్పి ఆవిడని చంపేసి ఆవిడ మీద దుష్ప్రచారం చేశారే, ఆ రకంగా మాటలతో చంపాలనుకుంటున్నారా? ఇంకా లేదనుకుంటే మెగాస్టార్ చిరంజీవి గారిని జెండా పీకేద్దాం అని చెప్పి ఆయన మీద ఒక వార్తలు రాయించి లేదా ఆయన సీట్లు అమ్ముకున్నాడని ప్రచారం చేయించి మాటలతో ప్రజారాజ్యాన్ని భూస్థాపితం చేశారే, ఆ రకంగా మాటలతో చంపాలనుకుంటున్నారా? లేదా ముదగడ పద్మనాభం గారి కుటుంబాన్ని మహిళల్ని లంబూతులు తిట్టించారే, ఆ రకంగా చంపించాలనుకుంటున్నారా? మాటలతో చంపడం అంటే దాని వెనుకున్నటువంటి దురుద్దేశం ఏమిటి? మీ తెలుగుదేశం పార్టీ డిఎన్ఏ మాటలతో చంపే డిఎన్ఏ, మానసిక క్షోభకు గురి చేసే డిఎన్ఏ, క్యారెక్టర్ అసాసినేషన్ చేసేటటువంటి పార్టీ మీ తెలుగుదేశం పార్టీ. ప్రచారాలతోనే ప్రత్యర్థుల్ని చంపాలని ప్రయత్నం చేసేటటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మీరు మరొకసారి దానికి ఒక సర్టిఫికేట్ ఇచ్చినట్టు అయింది ఈరోజు మీ మాటలు చూస్తుంటే. అసలు ఆ రకమైనటువంటి మాటలు మీకు ఎందుకు వస్తున్నాయి? మీరు ఎన్నికల వేళ నేను చాలా కష్టపడ్డాను, నేను నిజాయితీ పరుణ్ణి, నేను చదువుకున్నాను, నేను డాక్టర్ని, ఇవి కదా మీరు ఎన్నికలప్పుడు చెప్పారు. కానీ ఎన్నికలు అయిన తర్వాత డాక్టర్ రౌడీగా మారాడా? చదువు కుసంస్కారంగా మారిందా? సంస్కారమైనటువంటి మాటలు మాట్లాడితేనే సిఆర్డిఏలో ఆధిపత్యాన్ని ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు మీకు ఏమైనా చెప్పారా? మీ మాటలు వెనుకున్నటువంటి ఆంతర్యం ఏమిటి? నాకైతే ఒకటే అనిపిస్తా ఉంది. మీ తాలూకా సహచర పార్లమెంటు సభ్యుడు, మీ తెలుగుదేశం పార్టీ ఎంపీ డ్రగ్స్ తీసుకుని పట్టుబడి దొరికిపోతే నిస్సిగ్గుగా ఆ ఎంపీని ఇప్పటికీ సస్పెండ్ చేయకుండా, ఆ ఎంపీ మీద వచ్చినటువంటి ఆ ఎంపీ చేసినటువంటి పని వల్ల మీ పార్టీకి అందినటువంటి బురదని కడుక్కునే పనిలో భాగంగానో లేదా ఆ అంశాన్ని డైవర్ట్ చేసే పనిలో భాగంగానో మీరు రకరకాలైనటువంటి వేషాలు వేస్తున్నారు. భారతి రెడ్డి గారిని తిట్టిస్తూ ఉన్నారు, భారతమ్మ గారిని తిట్టిస్తూ ఉన్నారు. లేదు అనుకుంటే షర్మిలమ్మ గారిని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ప్రయోగిస్తున్నారు. ఇంకా లేదనుకుంటే జనసేనకు సంబంధించినటువంటి దిగువ స్థాయి వ్యక్తులతో భారతమ్మ గారి మీద లేనిపోని విమర్శలు చేయిస్తూ ఉన్నారు. ఇన్ని జరిగితే కూడా మేమేదో రియాక్ట్ అయ్యి మిమ్మల్ని తిట్టో లేదా మీ మీద మా యొక్క బాధని వ్యక్తీకరిస్తే తద్వారా పొలిటికల్ డైవర్షన్ జరగాలని లక్ష్యం పెట్టుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాకు నేర్పించినటువంటి సహనం, ఓర్పు అనేటువంటి గుణాల వల్ల మేము మాటలకి చాలా పద్ధతైనటువంటి భాషలో ప్రతి సమాధానం ఇస్తుంటే దానికి కూడా మీరు తట్టుకోలేక ఏదో రకమైనటువంటి అలజడి సృష్టించాలనే దాంట్లో భాగంగానే ఈరోజు సాక్షాత్తు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, ఈ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి, రాబోయే రోజుల్లో కాబోయే ముఖ్యమంత్రిని పట్టుకుని మీరు మాటలతో చంపేస్తాను అని అంటే ఇది ఎంత సంచలనమైనటువంటి మాట, ఎంత నిస్సిగ్గు అయిన మాట, ఎంత కుసంస్కారమైనటువంటి మాట. మీ నేర చరిత్ర, మీ రౌడీయిజం, మీ తాలూకా బిహేవియర్ అంతా కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకోమని చెప్పి నేను పెమ్మసాని గారికి చెప్తా ఉన్నా. మీరు ఇదే విధంగా రెచ్చిపోతే భవిష్యత్తులో పుచ్చిపోక తప్పదు పెమ్మసాని గారు. భవిష్యత్తు రోజుల్లో ప్రజలు మీకు ఓట్లు అనే దాంతోనే మీ ఒళ్ళుని గజాల లెక్క పగలగొట్టే రోజులు వస్తాయి. కాబట్టి చేతిలో అధికారం ఉంది కదా అని చెప్పి రెచ్చిపోయి మితిమీరినటువంటి అహంకారంతో మీరు ప్రవర్తిస్తే అది మీ వినాశకాలే విపరీత బుద్ధిగా ఉంటుంది. అధికారం ఉన్నప్పుడు ప్రజలతో మీరు మమకారంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ప్రత్యర్థి రాజకీయ పార్టీలతో విచక్షణ ఎరిగి మీరు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ప్రత్యర్థి పార్టీ యొక్క నాయకుడిని, ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిని పట్టుకుని మాటలతో చంపేస్తాను అంటే, గతంలో మీ వల్ల మాటలతో చచ్చిపోయిన వాళ్ళంతా ఒక రకమేమో, జగన్మోహన్ రెడ్డి గారు మీ ఎక్స్పెక్టేషన్స్ కన్నా చాలా మించినటువంటి వ్యక్తి. ఆల్రెడీ మీరు ఆయన మీద 1,00,000 కోట్లు అనేటువంటి అవినీతి ముద్ర వేశారు. ఆల్రెడీ ఆయన మీద మీరు ఫ్యాక్షనిజం అనేటువంటి ముద్ర వేశారు. ఈ రకమైనటువంటి ప్రచారాలకు అదిరేది లేదు, బెదిరేది లేదు. మీ తాటాకు చప్పుళ్ళకి ఇక్కడ ఎవరు కంగారు పడిపోయేది లేదు. మీ యొక్క తప్పుడు ప్రచారాలని పటాపంచల చేసే నాయకుడే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఈ కుప్పిగంతులు ఇంకెక్కడన్నా ఏంటి తప్ప జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మీ ఓవర్ యాక్షన్ చెల్లదు పెమ్మసాని గారు అని చెప్పి
ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నమస్కారం.